కూడా వీళ్ళు చెప్తున్నారు కదా. బాగానే ఉన్నాడా? ఎవరో అందుకని నాకు ఈ నేను ఏం చేశానంటే ఆయన అంటున్నాడు అనమాట, ఈ నా స్వస్వరూపముగా అంటే ఈ ఆత్మానందంలోనే స్థితుడనే ఉన్నాను. అలాగే కాయిక వాసిక మానసిక కర్మలను విడిచిపెట్టేస్తే ఈ శరీరం కూడా విడిచిపెట్టవలసి వస్తుంది. వాసిక కర్మ, కాయిక కర్మ, మానసిక కర్మలను ఒకవేళ నేను విడిచిపెట్టేస్తే ఈ శరీరం కూడా విడిచిపెట్టేయవలసి వస్తుంది. ఎందుకనగా కర్మలు చేయను సో భోజనం ఎలా వస్తుంది అంటున్నాడు ఈయన. చూసారు, భోజనం రాదు కదా, అందుకని భోజనం లేకపోతే శరీరం ఉండదు. అందుకని ఈ శరీరము వలనను ఇంద్రియముల వలనను చేయబడుతుంది కర్మలు వాస్తవనందు ఇక్కడ ఆత్మచేత చేయబడట్లేదని తెలియాలన్నమాట. అని నేను విచారించి చూశాను. ఇక్కడ జ్ఞాని శరీరాదులు దానికి సంబంధించినటువంటి అన్ని పనులు చేస్తూ ఉంటాడు. అన్ని పనులు చేసినను ఇక్కడ అహంకార రహితుడై తాను దేహమని అనుకోడు. అందుకని ఆ అది ఆ దేహ భావన లేదు కాబట్టి ఆ కర్మలను వారిని అంటవు. భోజన నిమిత్తం దేహదానం జరగాలి కాబట్టి ఆ దేహదాన నిమిత్తం వాళ్ళు కర్మ చేస్తారు. ఆ కర్మ ఫలములు వారిని అంటవు. కావునని అమ్మా మాట్లాడండి. శరీర ప్రారంభం కింద చేస్తారమ్మా, అది ఇంకా మనసుకు అంటకుండా అదే వాళ్ళు ఇప్పుడు చేసే కర్మలన్నీ శరీర ప్రారంభం కింద గుర్తించి చేస్తారమ్మా, మనసుకి కాకుండా. అది రోజా ఇది ఇక్కడ ప్రారంభం అని కూడా వాళ్ళకు ఉండదు. ఇంకా ప్రారంభం కూడా కాదు, వాళ్ళు దేహ ఉంటుంది కాబట్టి దేహానికి సంబంధించిన మరి భోజనం కావాలి కదా, ఆ కర్మలు చేస్తారు వాళ్ళు. మీకు అర్థమైందా? కనీసం భిక్షకన్నా వెళ్ళాలి కదా ఒకవేళ భోజనం కావాల్సి వస్తే. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం చూస్తాం, మనం కొంత దీని ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. భగవాన్ ఉన్నారనుకోండి, అది కొంత టైం ఆయన కర్మ చేశారు. మీకు అర్థమైందా? ఆ తర్వాత కూడా అవి కూడా వాడు చేసినా చేయకపోయినా వాడికి ఏమీ ఉండదు, అది అంటపడదు. ఆ తర్వాత విడిచిపెట్టేశారు. అది ప్రారంభం అని అనుకోక్కర్లేదు అక్కడ. మీకు అర్థమైందా? అక్కడ అక్కడ చేయకపోయినా అక్కడ అవి ఆ ఏర్పాట్లన్నీ అయిపోతాయి. మీకు అర్థమైందా? కానీ దీనికి దేహానికి భోజనం కావాలి కదా, స్నానం కావాలి, దీనికి భోజనం కావాలి, వస్త్రం కావాలి, ఉండటానికి ఒక చోటు కావాలి, ఒక ఇల్లు లేకపోతే కుటీరం ఏదన్నా అనుకోండి మీరు, కావాలి కదా. అలాంటి కర్మలు వాళ్ళు చేసినప్పుడు కూడా ప్రారంభం అనేది కాదు అక్కడ. మీకు అర్థమైందా? ఇంకేదో కర్మ చేస్తే దానికి వచ్చినట్టు ఫలితం కాదు, వాళ్ళకు ఉండదు. ఇంకా అలా ఉండదు. అప్పుడు దాన్ని ప్రారంభం మనం అనక్కర్లేదు. అయితే శరీరం ద్వారాను ఇంద్రియాల ద్వారాను కర్మలు చేయబడుతూ ఉంటాయి, చూసారా. కానీ ఆ ఉపాధి ద్వారా ఈ ఇంద్రియాల ద్వారా చేయబడుతుంది తప్ప ఇక్కడ ఆ అఖండాత్మ ఏదైతే ఉందో చూసారా, అది అలా నిష్క్రియగానే ఉంది, దానికి ఏ క్రియ లేదు అని అది వాళ్ళు అనుభూతి చెంది ఉంటారు కాబట్టి. మీకు అర్థమైందా? అందుకని ఇంక వాళ్ళు ప్రారంభాన్ని అని మనం అనుకోక్కర్లేదు. అదే ప్రారంభంగా కూడా చూడరమ్మా, ఒక ఇష్టం ఆ ఇష్టం ఏమీ లేదు, కర్మ ఉంది ముందు, లేవు. ఇక్కడ మనకి శరీరం శీతోష్ణాదులు బట్టి ఆ దేహంలో మార్పులు ఉంటాయి. అవన్నీ మామూలుగానే జరిగిపోతూ ఉంటాయి అన్నమాట, అవన్నీ కూడా. అందుకని ఇక్కడ ఏం చెబుతారంటే, ఒక జ్ఞాని శరీరం దానికి సంబంధించినటువంటి అన్ని పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అన్నిటికీ రహితమై ఉంటాడు. అంటే ఏది అంటబడట్లేదు కాబట్టి. అంటే విషయాసక్తి లేదమ్మా. విషయం ఎప్పుడైతే పడిపోయిందో రోజా, ఇంకా మనం దాన్ని ఇంకా ఇప్పుడు మనం అనుకునే అది ప్రారంభం అని కూడా చెప్పడానికి లేదు. కాకపోతే ఏంటంటే మనకి ఒక సందేహం ఉంటుంది కదా. జ్ఞాని కూడా బాధ అనుభవిస్తున్నాడు, జ్ఞాని కూడా భగవంతుడు ఏదో కురిపేస్తుంది అనుకుందాం, అది ప్రారంభానుసారం వచ్చింది అనుకుంటాం. అది ఇంకా అది అంతే. మరి దానికి ఇంకా ఏ నిర్వచనం ఉండదేమో, మాట ఉండదేమో. ఆ కర్మలు ఆ ఫలితాలు అంటదని
దానికి ఇది ఎందుకు వచ్చిందని జ్ఞాని అనుకుంటాడండి? అనుకోడమ్మా. అనుకుంటే కర్మ అంటుకుంది కదమ్మా అక్కడ. ఆ! అనుకోలేము. ఆ! అమ్మ. ఇంకా అలా అన్నిట్లికి అదే ఇక్కడ అందుకే అంటున్నాడు. ఇంకా అమ్మ. పూర్తిగా రహితుడే, అన్నిట్ల పట్ల పూర్తిగా రహితుడై ఉంటాడు. అంటపడకుండా అన్నమాట. అమ్మ. అందుకని పూర్తిగా తానే ఆనందమైపోయి ఉంటాడు. అమ్మ. ఆనందం రావటం కాదు. ఆత్మానంద సుఖం. తానేంటి అనేది తన నుంచి తనకే వచ్చేస్తుందన్నమాట సుఖం. మీకు అమ్మ. అర్థమైందా? తానే అమ్మ. శాంతి స్వరూపం అన్నమాట. అమ్మ. ఆ అమ్మ. రకంగా జ్ఞాని జీవితం ఉంటుంది. అలా అమ్మ. జీవిస్తారని చెప్పి కూడా ఇక్కడ అమ్మ. మనకు చెబుతున్నారన్నమాట. అంటే ఇప్పుడు చేసిన పని ఎప్పుడు ఏ పని చేస్తున్నాడో ఆ పని మీద ఆసక్తిగానే చేస్తాడు కానీ విషయాసక్తి అనేది ఉండదు కదమ్మా. ఆసక్తి అనేది. హఠం చేయడు. దేన్ని హఠం చేయడు. అమ్మ. అమ్మ. హ్మ్. అమ్మ. కర్మలు చేయవలనని లేదా చేయకూడదని కూడా ఉండదు. అమ్మ. కర్మలు చేయవలనని లేక చేయనని ఈ రూపమైన హఠము, ఇటువంటి దేహాభిమానము వాడికుండదని చెప్తున్నారన్నమాట ఇక్కడ. అమ్మ. అప్పుడు అర్థమైంది. వాళ్ళకి దేహమే తాను కాదు. ఈ దేహం తన యొక్క నిజంగా చూస్తే దీన్ని కూడా కాంతిగానే చూస్తాడు కాబట్టి, ఆ అమ్మ. దేహం ఏంటో తెలిసి కూడా ఉంటారన్నమాట. అమ్మ. ఇప్పుడు ఈ గ్రంథాలు ఏం చెబుతాయంటే మనలాంటి సాధకులు ఉంటాం కదా! రోజా. అమ్మ. ఈ సాధకులకు కొంత అర్థం అవ్వటానికి మొత్తం ఇదంతా చెప్తారన్నమాట ఇలాగ. అమ్మ. చూసారా? అమ్మ. హ్మ్. అమ్మ. అందుకని వాళ్ళు ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అనేది కూడా ఉండదు వాడికి. చేసినా అవునమ్మ. చేయకపోయినా వాడికి ఇబ్బంది ఏం లేదక్కడ. చూసారా? అమ్మ. అమ్మ. అందుకని ఆహ్, హఠం ఉండదక్కడ. అవునమ్మా. అది ఆయన గురువుకి చెబుతున్నాడన్నమాట జనక మహారాజు. ప్రభు నాకు ఈ అమ్మ. దేహ సంయోగమునందు కానీ, అంటే ఈ దేహం ఉండటం వల్ల కానీ, లేదా దీని యొక్క వియోగమందు కానీ హఠమేమీ లేదు. అమ్మ. ఎందుకని దాని దాని పట్ల అది ఆహ్, విషయం పడిపోయింది. ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా మనం. అవునమ్మా. అమ్మ. ఆ! ఇక్కడ ముందే ఈ హఠం ఏదైతే హఠం చేస్తారో నిగ్రహింపబ ఇది ఏమంటారు దాన్ని? ఇంద్రియాలు ఇది కూడదు. సిద్ధాంతం, నియమాల పట్ల కొన్ని కొన్ని ఉంటాయి. హఠం చేస్తా ఉంటాం కదా! అవునమ్మా. అది కాదని తెలిసినప్పుడు దాన్ని విడిచిపెట్టేసారు కదా! అవునమ్మా. ఇంకా పట్టుకున్నప్పుడు పట్టుకున్నారు. తర్వాత విడిచిపెట్టేసారు. కాదని తెలిసాక విడిచిపెట్టేసారు. అవునమ్మా. ఇంకా విడిసిన తర్వాత తానే ఉన్న తాను అంటే ఆనంద స్వరూపంగా అమ్మ. ఆనందమే తన స్వరూపం ఇంకక్కడ. అదొక సుఖరూపం అండి. అది అంత ఒక్కలవ అనుభూతి చెందినా అమ్మ. అక్కడ స్థిరులైపోతారు ఎవరైనా కూడాను. అసల అమ్మ. అటువంటి స్థితికొస్తేను. అమ్మ. అందుకే ఆయన అంటున్నాడు. అంటే నా స్వాత్మ యందే నేను స్థితుడనై ఉన్నాను అని అమ్మ. చెప్తున్నాడనమాట. అలాగే అమ్మ. పోవుట, వచ్చుట, కూర్చునుట, పడుకొనుట మొదలగు లౌకిక వ్యాపారములందు కూడా నాకేమీ లాభ నష్టం లేవు. కూర్చుంటే కూర్చుంటుందది. పడుకుంటే పడుకుంటుంది. చూసారా? వస్తే వస్తుంది. లేతే లేదు. వెళ్ళటమో ఉంటుంది. లేతే లేవటం ఉంటుంది. ఇవేవి వీటి వల్ల లాభం లేదు, నష్టం లేదని చెప్తాడు అంతే. జరిగేదేదో అలా జరుగుతా ఉంటుందనమాట అంతే. హ్మ్. ఇది ఇలాగే జరగాలని నాకు ఏ అభిమానము లేదు. యత్న విరహితుడనై నేను నిద్రపోనప్పుడు నాకేమీ హాని లేదు. అలాగే నాకు యత్నం నిద్రపోవాలిప్పుడు అనేది కూడా నాకేమీ లేదు. ఆ లేని స్థితిలో నేను నిద్రపోతున్నాను. నేను నిద్రించిన వాడినే. ఎందుకంటే తాను ఆహ్, 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 ఇప్పుడు అది అఖండమని, దానిని మనం అనంతమని చెప్పుకుంటాం కదా! అది నిద్రపోతుంది, భుజిస్తుంది. ఇయన్నీ ఏమన్నా ఉంటాయా? ఉండవు. ఆ స్థితికొచ్చిన తర్వాత ఇదంతా ఒక స్థితనమాట. వీళ్ళ ఈ పూర్ణుల యొక్క పూర్ణ స్థితిని అనుభవించిన వాళ్ళు మాటలివి. ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే, మనలో ఇంకా ఏమున్నాయో ఆ లేచేదాన్ని మనం చూసుకోవాల్సుంటుంది. ఇదంతా ఒక స్థితిలో ఉండి మాట్లాడుతున్నాడన్నమాట జనకుడిది. ఎందుకంటున్నాడిక్కడ యత్న విరహితుడుని. అంటే నిద్రపోయినప్పుడు నాకేమి హాని లేదు. అలాగే ఒకవేళ నేను ప్రయత్నం చేస్తే, ఒకవేళ ప్రయత్నపరుడునై ఉన్నను. విశేష ఫలసిద్ధి ఏమి కూడా లేదు. అంతా తెలిసి ఉంటారన్నమాట. ఇది 2 లేనటువంటి ఒక స్థితిలో చక్కగా అందుకని నాకు ఇక్కడ హర్ష శోకములు లేవు. సుఖపూర్వకంగా ఆత్మానంద స్వరూపుడనై నేను జీవించుతున్నాను. అలాగే ఇచ్ఛాపూర్వకముగా కాదు. ఇదేంటంటే ఏది కూడా ఒక ఇష్టం చేత కాదు. ఏది కాదు. హ్మ్. అది జరగవలసింది ఏదైనా ఉంటే అలా జరుగుతుంది. అలాగే విషయాల నుండి, విషయభావముల నుండి కూడా శూన్యమైన చిత్తం కలవాడినై ఉన్నానంటాడనమాట. అది ఏ విషయమనేది శూన్యం. శూన్య చిత్తం ఉందంట అక్కడ. ఇక్కడ చూడండి. అందుకని నేను పూర్ణాత్మ దర్శనుడుగా అవ్వటం వల్ల
విషయ భోగేచ్ఛ నశించిపోయింది. ఇంకా ధనం ఎక్కడ, మిత్రులు ఎక్కడ, శాస్త్రాభ్యాసం ఎక్కడ, మరియు నిధిధ్యాసాధికం ఎక్కడ, విజ్ఞానం ఎక్కడ? నాకు దేని ఎందును ఇంకా